Strategic analysis for students with JEE advanced rank of 5000 and the strong financial backing. సో ఈ రెండిట్లో ఎలా డిసైడ్ చేసుకోవాలి చూడండి. భారతదేశంలో పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో డబ్బు కొదవలేదు. భూముల రేట్లు పెరిగినాయి, అందరికీ రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సేవింగ్స్ ఉన్నాయి. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ రాలేదు, ₹1,00,00,000 పెట్టి ఆ అమ్మాయిని చదివిస్తున్నారు. పెద్దోడికి కూడా కొడుకు పెట్టాలని అమ్మకైతే చాలా బలంగా ఉంటుంది. కానీ ఇక్కడ పెట్టడానికి అవసరం లేకుండా వీడేమో కష్టపడి ఐఐటీలో సీట్ తెచ్చుకున్నాడు. వాడికి ఏదో చేద్దామని బండి కొనిస్తూ ఉంటారు, కారు కొనిస్తూ ఉంటారు, ఇంకేదో కొనిస్తూ ఉంటారు. కొనిచ్చాల్సింది కారో బండో లేకపోతే ఇంకోటో కాదు. మీ దగ్గర ఎలాగో ఆ ఫండ్ ఉంది, వీడికి రిజర్వ్ చేసినటువంటి డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్ ఈరోజు ఐఐటీ కొట్టినటువంటి విద్యార్థుల్లో 30 to 40% ఉన్నారు. ఎందుకంటే ఐఐటీ ఈజ్ నో మోర్ ఏ కప్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి దూరం అయిపోయింది. 8వ తరగతి నుంచి ఎవరైతే ఇంటెన్సివ్ కోచింగ్లో పెట్టి పిల్లవాడి దగ్గర కూడా తాకత్తు రెండు కానీ ఎవరి దగ్గర అయితే కలగలిసి ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈరోజు స్కోర్ చేయగలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి ఫినాన్షియల్ స్టెబిలిటీతో పాటు మంచి ఆహారం పెట్టినటువంటిది, మొదటి నుంచి వాడి యొక్క కన్సర్న్ని డెవలప్ చేస్తూ వాడి యొక్క లాజికల్ థింకింగ్ని పేరెంట్స్ ఇంప్రూవ్ చేసి ఉంటారో వాళ్ళే ఐఐటీ లాంటి ప్రపంచంలో టఫెస్ట్ ఎగ్జామ్ని క్రాక్ చేసి 5,000 ర్యాంక్ తెచ్చుకోగలరు. కాబట్టి అంత దూరం పిల్లల గురించి ఆలోచించినటువంటి తల్లిదండ్రులకి లేక లాజికల్ బ్రెయిన్స్కి భగవంతుడు బై బూన్ వాళ్ళకి అమౌంట్ కూడా లేకపోతే సంపద కూడా ఇచ్చే ఉంటాడు. కానీ అవసరం లేదు కాబట్టి వాళ్ళు కారు కొనిచ్చడానికో బండి కొనిచ్చడానికో లేకపోతే వీడు ఎలాగో సీటు కొట్టేసింది కదని చెప్పేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కొని మీరు అలా ఆగిపోతారు. కానీ మీరు చేయవలసింది, చేయగలిగింది, చేయదగింది మరొకటి ఉంది. ఆ ప్రపంచంలోకి నేను ఇప్పుడు మీకు తీసుకెళ్తున్నాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ, సింగపూర్.